We have to get out of every stamp out of every spirit of fear. ప్రతి విధమైన పిరికి ఆత్మను తన్ని తరిమేయాలి. If you are living under the fear, you cannot conquer your promise. మీరు భయములో భీతిలో జీవిస్తున్నట్లయితే మీ వాగ్దానమును మీరు స్వతంత్రించుకొనలేరు. Underline that sentence. Let me repeat one more time. If you are living under fear, you cannot inherit your promise. ఈ మాటలను మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. మరలా చెప్తున్నది ఏంటంటే, మీరు భయములో భీతిలో బ్రతుకుతున్నట్లయితే మీ వాగ్దానములను మీరు స్వతంత్రించుకొనలేరు. After the death of Moses, God appeared before Joshua and said, Joshua, be strong and courageous. మోషే మృతి చెందిన తర్వాత దేవుడు యెహోషువకు ప్రత్యక్షమై ఏమన్నాడో తెలుసా? యెహోషువా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని Be చెప్పాడు. bold and be strong. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. The same God is telling you this afternoon, be bold and be strong. అదే దేవుడు ఈ మధ్యాహ్నము మీతో చెబుతున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. You are going to separate the Jordan. మీరు యోర్దానును పాయలు You are చేయబోతున్నారు. going to pull down your Jericho. మీరు మీ యెరికో గోడలను కూలద్రోయబోతున్నారు. You are going to chase out every giants. ప్రతి విధమైనటువంటి ఆజానుబాహులను ఆనాకీలను మీరు తరమబోతున్నారు. And you are going to conquer your promises. మీరు మీ వాగ్దానములను స్వతంత్రించుకొనబోతా ఉన్నారు.